విద్యతోనే మంచి అవకాశాలు వస్తాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో IIIT క్యాంపస్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగం ఉండదని, చదువే సమాజంలో గౌరవం తీసుకొస్తుందని అన్నారు. సక్సెస్ కావాలంటే పట్టుదల ఉండాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్తో పాటు చిత్తశుద్ధి ఉంటే జీవితంలో పైకొస్తారని చెప్పారు. సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో ఇతర ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది. విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అని అంటే, ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. రేపటి భవిష్యత్తు కూడా చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. చదువు లేకపోతే మన భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది. అందుకే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, IIIT ఏమేమి కావాలనో అన్నిటినీ ఈరోజు మనం తెచ్చుకున్నాము. ఇవ్వగలిగిన స్థానంలో మనం ఉన్నాం. ఈరోజు మనం సంతకం పెడితే, పాలమూరు జిల్లా వాడు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది. మీరు సాధించుకొని సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే, నిబద్ధత చాలా ముఖ్యం. నిబద్ధత లేని చదువు కానీ, నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగము ఉండదు. మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి. 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి. ఆ తర్వాత 75 సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము, మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు. నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ 1 సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. చదువు అనేది అత్యంత కీలకమైనది. చదువు ఒక్కటే మన భవిష్యత్తును మారుస్తుంది. మీరు గొప్పగా చదువుకోవాలి, రాణించాలి. ఈ మధ్యకాలంలో మనం రాజీవ్ గాంధీ సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకు 1 lakh, మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక ₹1,00,000 ఢిల్లీలో ఉండడానికి కూడా మనం అకామిడేషన్ ఇస్తున్నాం. మీరు హై టార్గెట్ పెట్టుకోండి, దాని ప్రకారం కష్టపడండి. తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దేశంలో ఏ మూలకెళ్ళినా తెలంగాణ వాళ్ళు, పాలమూరు వాళ్ళు IASలు, IPSలు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా IAS, IPSలు ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి. తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంవత్సరం తిరిగే లోపల ఇక IIIT బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జీవితంలో ఏ స్థాయికైనా ఎదగండి. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును మరవకండి.